అందులో వెంకటేశ్వర స్వామితో అసలే పెట్టుకోకూడదు, కలవు వెంకటనాయక అంటారు. అందుకని ఖచ్చితంగా నిశ్చలంగా ఉన్నవాళ్ళు ఆయన దగ్గర ఉంటారు, చెంచల బుద్ధి ఉన్నవాళ్ళు చెంచలగూడలోనే ఉంటారు, ఖచ్చితంగా అనుమానమే లేదు. అందుకని మనం ఏదో పాపాలు చేసేసి ఆభరణాలు చేయించి హుండీలు డబ్బులేసి అవన్నీ పోతాయనుకోవడం భ్రమ. ఇదే అదే, ఏ సంచి కా సంచి. మా ఊళ్ళో పోచనపెద్ది గంగాధరం గారని ఒక ఆయన ఉండేవాడు. పొద్దున్న పిలిచి అల్పాహారం పెడితే శుభ్రంగా 20 ఇడ్డలు తినేవాడు, ఇంకా దోశలు ఉన్నాయని అడిగేవాడు, తినేవాడు. మళ్ళీ తర్వాత 11ంటికి భోజనం పెడితే దానికి రెట్టింపు భోజనం చేసేవాడు. మాకు అమ్మగారు సంతృప్తిగా పెట్టేది, అలాంటి వాళ్ళకి పెట్టడం ఆనందంగా భావించేవారు. తిండి పుష్టి ఉన్నవాడు అని ఆయన్నే పిలిచి పెట్టేవారు. నేను ఒకసారి ఆయన అడిగా, మావయ్య గారు నాకు ఆశ్చర్యంగా ఉందండి, ఈ అల్పాహారం లాగించారు, గంట కాకుండా భోజనం లాగించారు, ఏమిటి రహస్యం అంటే ఏ సంచి కా సంచి అన్నాడు ఆయన లెక్క. అలాగ భగవంతుడు కూడా పాపానికి శిక్ష వేసే సంచి వేరుగా ఉంటుంది, కానుకలు స్వీకరించే సంచి వేరుగా ఉంటుంది.